ఫుల్ హెడేకొచ్చింది. అస్సలు కూర్చోలేకపోయాను. అసలు మాట్లాడలేకపోయాననమాట. దానికి ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ యాప్ లైక్ మింత్రా, మీషో, షాపీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం డ్రెసెస్ రివ్యూ ఇవ్వటం వల్ల మనకి మనీ ఒస్తాయా? మనీకి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, నన్ను నా ఫ్రెండ్స్ కూడా అడిగారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారు. "నువ్విలా డ్రెసెస్ రివ్యూస్ ఇస్తున్నావు. అంటే నువ్వు డ్రెసెస్‌ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నావు కదా! మరి కంటిన్యూయస్‌గా డ్రెసెస్‌ని ఆర్డర్ చేస్తూ ఉంటే అంటే పదే పదే నువ్వు డ్రెసెస్‌ని ఆర్డర్ చేసి, వాటి రివ్యూస్ ఇచ్చి, వాటిని రిటర్న్ చేస్తూ ఉంటే, నీకు నీ అకౌంట్‌ని బ్లాక్ చేయరా? అని చాలామంది అయితే నన్ను ఈ క్వెషన్ అడిగారు. ఒక హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు జరుగుమల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, మీరైతే ఏం చేస్తున్నారనేది నాకు కామెంట్‌లో చెప్పండి. ఈరోజు మీ ముందుకి ఇంకొక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఇది నా డైలీ లైఫ్ గురించి కాదు. మీకు ఎంతో యూజ్ అయ్యి, చాలా ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన వీడియో అన్నమాట. ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో డ్రెసెస్ కానీ, మేకప్ ప్రొడక్ట్స్ ఇంకా ఏమన్నా హౌస్‌కి సంబంధించిన థింగ్స్ ఉంటాయి గదా! డెకోర్ ఐటెమ్స్ కానీ, కిచెన్ ఐటెమ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్‌కి రివ్యూ ఇచ్చేసి, వాటి నుంచి మనీ ఎవరైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నాకు తెలిసి ఇలాంటి సీక్రెట్స్ కానీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవరు రివీల్ చేసి ఉండరు. సో, నేనే ఫస్ట్ టైమ్ అని అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అయిన మీకు, అలాగే రాబోతున్న సబ్స్క్రైబర్స్‌కి అందరికి కలిపి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అన్నమాట. సో, మీకు క్లారిటీ అండ్ క్లియర్‌గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకైతే చూసేయండి. సో, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఏంటి అంటే 2 థింగ్స్ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ద్వారా డ్రెసెస్ రివ్యూ ఇవ్వటం ద్వారా డ్రెసెస్ అనే కాదు మేకప్ ప్రొడక్ట్స్ అవ్వని, హోమ్ డెకోర్ ఐటెమ్స్ అవ్వని, కిచెన్ ఐటెమ్స్ అవ్వని ఏదైనా సరే ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ యాప్ లైక్ మింత్రా, మీషో, షాపీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం డ్రెసెస్ రివ్యూ ఇవ్వటం వల్ల మనకి మనీ ఒస్తాయా? మనం మనీ ఎర్న్ చేయొచ్చా? అనేది ఈ క్వెషన్ చాలా మందికుంది. సో, దీనికి ఆన్సర్ ఒకటి. అండ్ దాని తర్వాత సెకండ్ క్వెషన్ ఏంటి అంటే, దేని ద్వారా మనకి మనీ అనేది వస్తది? అంటే కమిషన్. ఏ యాప్స్ నుంచి మనకి కమిషన్ వస్తది? ఏ యాప్‌ని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు? దేనివల్ల మనకి బెనిఫిట్ ఉంటది? అండ్ ఏది ట్రస్టబుల్ యాప్ అని చెప్పి చాలా మందికి చాలా డౌట్సే ఉంటాయి. సో, ఇప్పుడు నేను వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా నేను ఇంకా ఒక బుక్‌లో అయితే రాసుకొనొచ్చాను. అంటే ఆ థింగ్స్ వన్ బై వన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! అని జెప్పి. నేనిలా సైడ్‌న వీడియోస్ అండ్ పిక్స్ యాడ్ చేస్తాను. ఈ పిక్స్ చూయిస్తూ వీలైనంత వరకు రెండిటిని యాడ్ చేస్తూ మాట్లాడతానన్నమాట. సింక్ అయ్యేలాగా మాట్లాడతాను. మీకు సైడ్‌న యాడ్ చేస్తాను గాబట్టి ఒకసారి మీకు అర్థమైతే అవుతుంది. సో, సైడ్‌ని గూడా చూడండి. ఒక కన్నైతే వేసేయండి. నేనేమేమి చెప్తున్నాను అనని చెప్పి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రం ప్లీజ్ కామెంట్ డౌన్. మీకేదైతే అర్థం కాలేదో పాయింట్ అది కామెంట్‌లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైమ్ షార్ట్ చేసినప్పుడు ఆ షార్ట్‌లో మీకు అర్థం కాని ఆ డౌట్ గురించి నేను క్లియర్ అయితే చేస్తాను. ఇలా ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్‌కొచ్చుంటే హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు జరుగుమల్లి. నందు క్రేజీ వ్లాగ్ ఎన్‌జీ అన్నమాట. సో, ఇక్కడైతే మీరు ఆన్‌లైన్ షాపింగ్‌కి సంబంధించిన రివ్యూస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, హోమ్ మేడ్ రెమెడీస్, చిన్న చిన్న కుకింగ్ వీడియోస్, అలాగే నా లైఫ్ స్టైల్, నా డైలీ వ్లాగ్స్ అయితే మీరిక్కడ చూడొచ్చు. టైమ్ వేస్ట్ అయితే అస్సలుండదు. డెఫినెట్‌గా మీరు ఎంటర్‌టైన్ అయితే అవుతారనమాట. అండ్ మీకు యూజ్‌ఫుల్ అయ్యే థింగ్ ఏదో ఒకటి మీకిక్కడైతే ఉంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం కింద ఛానెల్ ఉంది గదా! సబ్స్క్రైబ్ జేసుకొని లైక్, షేర్, కామెంట్ జేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ జేసేయండి. సో, మీరు చూసినట్టయితే ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏముంటది? ఎవరైనా ఏదైనా డ్రెస్ రివ్యూ చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? మనకది నచ్చిందనుకోండి, వెంటనే మనం కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్‌లో లింక్ అని కామెంట్ జేస్తాం. ఈ ఎవరైతే వీడియో చేశారో వాళ్ళు కూడా పర్టిక్యులర్‌గా దాన్ని మెన్షన్ జేస్తారు. ఏమని? కమెంట్ డౌన్ ఫర్ లింక్స్ అని అనంగాల్నే. సో, మనం వెంటనే ఏం చేస్తాం? కామెంట్ చేస్తామన్నమాట. లింక్ అని కామెంట్ చేయంగాల్నే మనకి ఆటోమేటిక్‌గా మన ఇన్‌బాక్స్‌లోకి ఆ డ్రెస్ లింక్ అనేదొస్తది. సో, అది ఎలా వస్తుంది? డైరెక్ట్‌గా మనం కాపీ చేయట్లేదు, లింక్ కాపీ చేయట్లేదు, డ్రెస్ లింక్ కాపీ చేయట్లేదు. అయినా మనకి డ్రెస్ లింక్ వచ్చింది. ఎలా వచ్చింది? ఆటోమేటిక్‌గా వచ్చేసింది గదా! సో, ఈ ఆటోమేటిక్ డీఎంని సెండ్ చేసేదే విష్ లింక్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ క్రియేటర్స్ నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు మాత్రం విష్ లింక్‌నే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే అది చాలా ఈజీ టు యూజ్ అన్నమాట. ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా క్రియేట్ చేయొచ్చనమాట.
ఈ వీడియో చేయటానికి మాత్రం చాలా వరకు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్ చాలా మందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. అదేంటి అంటే ఇలా ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌ని యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చా? ఇప్పుడు నేనైతే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌ని యూజ్ చేసుకొని ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేస్తున్నాను. అసలు నేను ఎలా షాప్ చేస్తున్నాను? చేసిన షాప్ ఏవైతే డ్రెసెస్ ఉన్నాయో అవి నేను ఎలా రివ్యూ ఇస్తున్నాను? ఆ రివ్యూ ఇచ్చినప్పుడు నేను ఏ యాప్‌ని యూజ్ చేసుకొని కమిషన్ జనరేట్ చేసుకుంటున్నాను? అలా ఇలాంటి చాలా డౌట్స్ మీ అందరికీ ఉండే ఉంటాయి. ఎక్స్ ఎగ్ అంటే ఫస్ట్‌లో ఏంటంటే నాకు కూడా అసలు ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయకముందు నాకు కూడా అసలు ఐడియానే లేదు. అసలు వీళ్ళెలా చేస్తున్నారు? వీళ్ళు కామెంట్ డౌన్ అని పెడుతున్నారు. మనం లింక్ అని పెట్టంగాల్నే మనకి డైరెక్ట్‌గా ఇదెలా వస్తుంది? అసలు డ్రెస్ ప్రొడక్ట్ లింక్ ఎలా వస్తుంది మనకి? అనే డౌట్ నాకు చాలా ఉంది. సో, నేనేం చేశానంటే, నేనేం ఎక్స్‌పీరియన్స్ చేశానంటే దాని గురించి చెప్తాను. ఒకసారి నేను ఇలానే ఒక కంటెంట్ క్రియేటర్ ఒక డ్రెస్‌కి రివ్యూ ఇస్తున్నారు. సో, రివ్యూ ఇస్తున్నప్పుడు నాకు ఆ డ్రెస్ నచ్చింది. నచ్చేసరికి నేనేం చేశాను, కామెంట్‌లోకెళ్ళేసి ఇంక వాళ్ళు ఆబ్వియస్‌గా చెప్తారు గదా! కామెంట్ డౌన్ ఫర్ లింక్స్ అని చెప్తారు గదా! సో, నేనేం చేశాను, ఇంకా కామెంట్ బాక్స్‌లోకెళ్ళేసి లింక్ అని కామెంట్ జేశాను. చేయంగాల్నే వితిన్ సెకండ్స్‌లోనే నాకు ఆ ప్రొడక్ట్ లింక్ అయితే వచ్చింది ఇన్‌బాక్స్‌లోకి. ఇంక నేను ఇన్‌బాక్స్‌లోకెళ్ళి చెక్ చేయంగాల్నే నాకు ఆ ప్రొడక్ట్ లింక్ ఉంది. దాన్ని కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే సైడ్‌న ఒక లోగో కనిపించింది. ఆ లోగోని ఓపెన్ చేశాను. అదే విష్ లింక్ యాప్ అన్నమాట. ఈ విష్ లింక్ యాప్ ఏంటి అంటే ఇది సోషల్ కామర్స్ క్రియేటర్స్ కమిషన్ యాప్ అని చెప్పొచ్చు. మీకు అర్థమయ్యేలాగా అయితే అలా చెప్పొచ్చు. ఈ యాప్స్ నుంచి ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌ని యూజ్ చేసుకొని డ్రెసెస్, ప్రొడక్ట్స్ ఇంకా ఏమన్నా థింగ్స్‌ని రివ్యూ ఇచ్చి దాని ద్వారా ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారు అనంటే, ఈ విష్ లింక్ యాప్ ద్వారా వాళ్ళకైతే మనీ ఒస్తుంది. ఈ విష్ లింక్ యాప్ అని ఒక్కటే కాదు, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. సమ్ యాప్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు తెలిసింది, నేను యూజ్ చేసేది, నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయింది ఈ విష్ లింక్ యాపే అన్నమాట. సో, దాని గురించే ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనైతే అనుకుంటున్నాను. ఇంకా చాలా మందికి ఉన్న ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియో క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే మాత్రం క్లియర్ అయితే అయిపోతాయి. సో, విష్లింగ్ గురించి చెప్పే ముందు కమిషన్ అనే దాని గురించయితే నేను చెప్తాను. ఈ కమిషన్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆన్‌లైన్ యాప్ ఉంది. మింత్రా అని ఉంది. మింత్రాలో డిఫరెంట్ బ్రాండ్‌కి సంబంధించిన డ్రెసెస్ మెన్స్ వేర్, వుమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అండ్ సమ్ మేకప్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక ప్రొడక్ట్ నేను తీసుకొని దాని గురించి ఒక రివ్యూ ఇచ్చాను. రివ్యూ ఇచ్చి నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినప్పుడు సమ్ కమిషన్ యాప్ ఉంది గదా! ఇప్పుడు ఏదైతే విష్ లింక్ ఉందో, ఆ కమిషన్ యాప్‌ని యూజ్ చేసుకొని, ఆ రెండిటిని నేను లింక్ చేసుకొని, డైరెక్ట్‌గా వాళ్ళకి ఆ ప్రొడక్ట్ వెళ్ళేలాగా ఆటో డీఎమ్స్ చేస్తాను. 1000కి సంబంధించిన డ్రెస్. సో, 1000కి సంబంధించిన డ్రెస్ అనుకో, అది దాని మీద కమిషన్ అనేది మనకి ఆటోమేటిక్‌గా మనకి విష్ లింక్‌లో చూపిస్తది. మనం ఎప్పుడైతే ఇన్‌స్టా అని ఓపెన్ చేసి ఇన్‌స్టాలో మనం పోస్ట్ చేసిన రీల్‌ని సెలెక్ట్ చేసుకొని కింద లింక్ ఇచ్చేసినప్పుడే పక్కనే మనకి సైడ్‌న కమిషన్ చూయిస్తది. ఎంత పర్సెంట్ కమిషన్ వస్తది అని. 10%, 12%, 9%, మోస్ట్‌గా అయితే 22% బిలోలోనే ఏ యాప్ నుంచైనా మనకి కమిషన్ అనేది వస్తది. సో, అలా వచ్చిద్దనమాట. సో, మీరింకా ఆ డ్రెస్ ఒక 1000కి సేల్ చేశారనుకోండి, 10% డిస్కౌంట్ అనేది దాని మీద వస్తది. అరౌండ్ 200 అలా మీకు ఎంతో కొంత 20, 200 అలా డిపెండ్స్ ఆన్ కాస్ట్‌ని బట్టి మనకి కమిషన్ అనేది జనరేట్ అవుతది. ఇదన్నమాట కమిషన్ అంటే ఏంటి అనేది. సో, కమిషన్ నథింగ్ బట్ మనీ. మనకి మనీ అనేది వస్తదనమాట. సో, విష్ లింక్ యాప్ ఎలా ఉంటదనేది నేను సైడ్‌న పిక్స్ యాడ్ చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఒకసారి చూడండి. సైడ్‌న పిక్ అయితే పెడతాను. అసల ఈ విష్ లింక్ అంటే ఏంటి అనే డౌట్ ఉంది గదా! ఈ విష్ లింక్ కానీ, లాలా యాప్స్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ ఏంటంటే కమిషన్‌ని జనరేట్ చేసే యాప్స్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎవరైతే కంటెంట్ జేస్తారో, ఎవరైతే ఆన్‌లైన్ షాపింగ్ రివ్యూస్ చేస్తారో ఆ క్రియేటర్స్‌కి యూజ్ అయ్యే యాప్స్ అన్నమాట. అండ్ కమిషన్‌ని జనరేట్ చేసే యాప్స్. అంటే ఈ యాప్స్ ద్వారా కంటెంట్ క్రియేటర్స్ మనీ సంపాదించుకుంటారు. అదెలా అని మీకు డౌట్ ఉంటది గదా! ఇక్కడ సైడ్‌న ఇంటర్‌ఫేస్ అనేది ఇలా ఉంటది. సో, ఈ ఫస్ట్ హోమ్ పేజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఏవైతే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఉంటాయో అవన్నీ చూయిస్తాయి. అండ్ ఏ ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో ఎంతెంత డిస్కౌంట్ ఉంది.
అయితే ఏ ప్రోడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ ఉంది, మీకు ఎంత కమిషన్ వస్తది అనేది ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు ఈ హోమ్ పేజ్ లో చూపిస్తాయి అన్నమాట. షాప్ అని ఉంది కదా, ఈ షాప్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ షాప్ అనే డీటెయిల్స్ లో డ్రాఫ్ట్, మన పోస్ట్, కలెక్షన్స్ ఉంటాయి, అలాగే సింగిల్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఇన్స్టాని విష్ లింక్ కి మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి మనం ఒకవేళ సపోజ్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్స్టాలో కనెక్ట్ చేసినప్పుడు మనం ఏవైతే ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తాం కదా, రీల్స్ కానీ లేకపోతే నార్మల్ పోస్ట్ కానీ పోస్ట్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఈ షాప్ లో చూపిస్తుంది అన్నమాట. ఆల్రెడీ నేను ఇప్పుడు అన్ని కనెక్ట్ చేశాను కాబట్టి నాది ఆల్రెడీ విష్ లింక్ కి కనెక్ట్ అయింది కాబట్టి చాలా మంది లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ గా లింక్స్ వెళ్ళినాయి కాబట్టి ఆల్రెడీ నేను దీంట్లో లాగిన్ అయ్యాను కాబట్టి నా ఇన్స్టా పోస్ట్లన్నీ, నా రీల్స్ అన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు వచ్చి నేను శారీ ఉన్నాయి, నేను కొన్ని శారీస్ అయితే రివ్యూ చేశాను. ఈ శారీస్ కి సంబంధించిన ఈ మొత్తం వాటి లింక్స్ అన్ని కాపీ చేసుకొని ఒక కలెక్షన్ లాగా పెట్టాను. ఆ కలెక్షన్ కి నా శారీ కలెక్షన్స్, మై శారీ కలెక్షన్స్ అని, మెన్స్ కలెక్షన్స్, మై ప్రొడక్ట్స్ అంటే మై మేకప్ ప్రొడక్ట్స్ అని చెప్పి నేను సపరేట్ గా కలెక్షన్స్ అని డివైడ్ చేశాను అనమాట. సో దాన్ని కలెక్షన్ అని అంటారు. తర్వాత సింగిల్ ప్రోడక్ట్. ఈ సింగిల్ ప్రోడక్ట్ ఏంటంటే మనం ఏదైనా సపోజ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మనం తీసుకొని రివ్యూ ఇచ్చింది కాదు, మనకి సపోజ్ మన ఇంట్లో ఏదైనా ప్రొడక్ట్ ఉంది, అది ఆన్లైన్ కి సంబంధించింది, సో దాని గురించి చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి, ఆ ప్రొడక్ట్ లింక్ తీసుకొని సింగిల్ గా నేను అదే ఒక్క ప్రొడక్ట్ ని నేను అక్కడ ట్యాగ్ చేసేసి, అంటే ఇప్పుడు అమెజాన్ లో నేను ఒక ప్రొడక్ట్ చూసాను, ఆ ప్రొడక్ట్ యొక్క యూఆర్ఎల్ తీసుకొని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను అనమాట. కాపీ పేస్ట్ చేయగానే అది లింక్ జనరేట్ చేసిద్ది. ఆ లింక్ తీసుకొచ్చి నేను కనెక్ట్ చేస్తాను. ఏదైతే నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తాను కదా, రీల్ చేసినప్పుడు ఆ రీల్ కి నేను ఇది కనెక్ట్ చేస్తాను అనమాట. అప్పుడు అదేంటంటే మనం ఇన్స్టాలో ఎవరైనా వాళ్ళకి ఆ ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, ఆ రీల్ లో ఆ ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు కామెంట్ లోకి వెళ్ళిపోయి లింక్ అని కామెంట్ చేస్తే ఈ లింక్ అనేది, ఈ ప్రొడక్ట్ లింక్ అనేది డైరెక్ట్ గా వాళ్ళ ఇన్బాక్స్ లోకి అయితే వెళ్ళిపోతుంది. వచ్చేసి క్రియేట్ అనమాట. ఈ క్రియేట్ ఏంటంటే మీకు సైడ్ న చూపిస్తూ ఉంటాను, ఇమేజెస్ యాడ్ చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు సైడ్ న చెక్ చేయండి. ఈ క్రియేట్ ఏంటంటే మీరు క్రియేట్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ అని ఇలా చూపిస్తూ ఉంటది అనమాట. సో మీరు ఒక రీల్ క్రియేట్ చేసేసి, అంటే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకొని దాన్ని రివ్యూ ఇచ్చి మీరు ఇన్స్టాలో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ విష్ లింక్ లోకి వచ్చేసి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టా అని చూపిస్తుంది. మీరు దేనికైతే మీరు ఈ లింక్ ని కనెక్ట్ చేయాలని అనుకుంటున్నారో, సో ఇన్స్టా అని క్లిక్ చేశారనుకోండి, ఇన్స్టా క్లిక్ అవుతుంది. క్లిక్ అయినప్పుడు మీరు అప్పుడే పోస్ట్ చేసిన రీల్ ఉంటది కదా, సో ఆ రీల్ కి ఇక్కడ మీరు రీల్ మీద క్లిక్ చేయాలి. ఏదైతే మీరు అప్పుడే పోస్ట్ చేసిన రీల్ ఉంటది కదా, ఆ రీల్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆ రీల్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత కింద ఏదైతే మీరు ఆ రీల్ లో ఒక ప్రొడక్ట్ గురించి రివ్యూ ఇచ్చారనుకోండి, సపోజ్ ఒక డ్రెస్ గురించి మీరు ఆ రీల్ లో చెప్పారు, సో ఆ డ్రెస్ యొక్క యూఆర్ఎల్ అంటే దేంట్లో అయితే మీరు ఆ డ్రెస్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి, కొన్నిటికి డైరెక్ట్ గా లింక్ అనేది కాపీ అవుతుంది, కొన్నిటికి అవ్వదు కాబట్టి సో దాన్ని ఏం చేస్తారంటే ఆ లింక్ ని వాట్సాప్ కి షేర్ చేసుకొని, ఆ షేర్ చేసుకున్నప్పుడు ఒక లింక్ వస్తుంది కదా, ఆ డ్రెస్ లింక్ ఉంటది కదా, ఆ లింక్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఈ ఇన్స్టా అనేది మనం ఏదైతే సెలెక్ట్ చేసామో రీల్, ఆ కింద మీకు కాపీ పేస్ట్ చూపిస్తుంది అన్నమాట. ప్రొడక్ట్ డీటెయిల్స్ పేస్ట్ అని ఉంటది అక్కడ. సో అక్కడ లింక్ కాపీ చేశారనుకోండి, కింద చేసేస్తే కింద లింక్ జనరేట్ అని ఉంటది, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఆ లింక్ అనేది జనరేట్ అయిపోతుంది అన్నమాట. సో అలా జనరేట్ అయినప్పుడు ఎవరైనా మీ రీల్ చూసి వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చినప్పుడు వాళ్ళు కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయగానే ఈ విష్ లింక్ అనేది డైరెక్ట్ గా వాళ్ళకి ఆ ప్రొడక్ట్ లింక్ అనేది డైరెక్ట్ గా పంపించేస్తుంది అనమాట. అంటే ఆటో డిఎమ్స్ లాగా, అంటే డైరెక్ట్ గా వాళ్ళ ఏదైతే ఇన్బాక్స్ ఉంటుందో ఆ ఇన్బాక్స్ కి మనము కాపీ పేస్ట్ చేసి లింక్ ఇచ్చే పని లేకుండా డైరెక్ట్ గా ఆటో డిఎం చేసేస్తుంది, ఆటో లింక్ డిఎం చేసేస్తుంది అనమాట ఈ విష్ లింక్. సో వాళ్ళు కామెంట్ లో లింక్ అని పెట్టంగానే ఈ ప్రొడక్ట్ లింక్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనము ఏదైతే పోస్ట్ చేసిన రీల్ ఉందో ఆ రీల్ ని మనము విష్ లింక్ కి క్రియేట్ చేసేసాం, అంటే కనెక్ట్ చేసేసాం కాబట్టి సో డైరెక్ట్ గా వాళ్ళకి లింక్ అనేది వెళ్ళిపోతుంది.
సో ఇదన్నమాట. ఇలా మనం లింక్ అనేది ఇన్‌స్టాని ఇలా విష్ లింక్‌కి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనము డైరెక్ట్‌గా వాళ్ళకి ప్రొడక్ట్ లింక్ ఎళ్ళిపోయింది. దానివల్ల మనకి యూజ్ ఏంటి? దానివల్ల కమిషన్ ఎలా వస్తది? అనే డౌట్ అయితే ఉంటది. ఇప్పుడు మనం పంపిన లింక్ ఏదైతే ఉందో, ఆ లింక్‌ని ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే వాళ్ళేం జేస్తారు? డైరెక్ట్‌గా ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతారు. సపోజ్ ఇప్పుడు మింత్రా డ్రెస్ నేను రివ్యూ ఇచ్చాను. వాళ్ళకి అది డీఎమ్స్‌లోకెళ్ళిపోయింది. వాళ్ళ ఇన్‌బాక్స్‌లోకెళ్ళిపోయింది. ఇన్‌స్టాలో ఇన్‌బాక్స్‌లోకెళ్ళిపోయింది. వాళ్ళేం జేస్తారు? ఆ లింక్‌ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయంగాల్నే వాళ్ళు డైరెక్ట్‌గా ఏదైతే మింత్రా ఆ డ్రెస్ ఉంటదో దాని దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చిందనుకోండి. సపోజ్ ఇప్పుడు ఆ డ్రెస్ ఒక 1000 రూపీస్ ఉంది. వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చింది. నచ్చి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆ 1000 మీద నాకు ఇంత పర్సెంట్ కమిషన్ అనేది జనరేట్ అవుతది. ఇప్పుడు సపోజ్ అది 1000 ఉంది. నాకొక 10% కమిషన్ అనేది దాని మీద వస్తదనమాట. అలా ఇప్పుడు ఒకళ్ళకి నచ్చి ఒకళ్ళు తీసుకున్నారనుకోండి. నాకు ఒక కమిషన్ అనేది వస్తది. ఒకవేళ 10 మెంబర్స్‌కి నచ్చిందనుకోండి అదే డ్రెస్. 10 మెంబర్స్ బై చేసుకున్నారనుకోండి. నాకు ఆ 10 నంబర్స్ బై చేసుకున్నప్పుడు ఆ 10 నంబర్స్ కమిషన్ అనేది నాకు జనరేట్ అవుతది. అది ఈ విష్ లింక్‌లో జనరేట్ అవుతదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్. ఈ బ్రాండ్స్ ఏందంటే మెన్స్ వేర్, వుమెన్స్ వేర్. మెన్స్ వేర్‌లో ఏ షాపింగ్ యాప్‌లో ఎంతెంత డిస్కౌంట్ ఉంది. అండ్ ఏ షాపింగ్ యాప్‌లో ఎంతెంత కమిషన్ వస్తది. ఇప్పుడు మీషోలో నాకెంత కమిషన్ వస్తది. మింత్రాలో నాకెంత కమిషన్ వస్తది. షాపీ యాప్‌లో నాకెంతొస్తది. అమెజాన్‌లో ఎంతొస్తది. ఇలా సమ్ బ్రాండ్స్ ఉంటాయి గదా! ఆ బ్రాండ్స్ మీద ఎంతెంత కమిషన్ వస్తదనేది నాకు ఈ బ్రాండ్స్ ఆప్షన్‌లో చూయిస్తదనమాట. మెన్స్ వేర్‌లో తర్వాత ఏంటంటే చివరనొచ్చేసరికి అనలిటిక్స్. ఈ అనలిటిక్స్ ఏంటంటే ఇన్‌సైట్స్, పే ఔట్స్. ఈ ఇన్‌సైట్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఆర్డర్ కమిషన్ అని ఉండిద్ది. సో మనకెంత కమిషన్ జనరేట్ అయింది ఆ మంత్‌లో ఆ డేట్‌న. కింద మనకి గ్రాఫ్ కూడా చూయిస్తదనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఈ రోజు నాకు ఎంత కమిషన్ జనరేట్ అయింది అనే డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే పైన చూపిస్తుంది చూసారా? ఆర్డర్ కమిషన్ అని ఉంది. సో మనకి ఎంత కమిషన్ జనరేట్ అయింది అనేది ఉండిద్ది. ఇటువైపు ఏందంటే ఆహ్, ఎంత యావరేజ్ ఎంతమంది కొన్నారు? ఎంత అమౌంట్‌కి సేల్ అయింది. ఆ ప్రొడక్ట్ ఎంత అమౌంట్‌కి సేల్ అయిందనేది ఇటు పక్కన చూయిస్తది. కిందొచ్చేసరికి క్లిక్స్ అన్నమాట. ఎంతమంది ఆ లింక్‌ని క్లిక్ చేశారు. అంటే మనం పెట్టిన ఏదైతే లింక్ ఉందో, ఆ లింక్‌ని ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది ఆర్డర్ చేశారు, ఆర్డర్ చేసిన అమౌంట్ ఎంతకి ఆర్డర్ చేశారు అనేది ఇక్కడ పైన డీటెయిల్స్ చూయిస్తది. దాని కింద గ్రాఫ్ చూయిస్తదనమాట. డే వైస్‌గా ఈరోజు ఎంతమంది క్లిక్ చేశారు, ఎక్కువ మంది క్లిక్ చేస్తే హైకి, తక్కువ మంది క్లిక్ చేస్తే డౌన్ ఇలా మనకి గ్రాఫ్ ఉంటది గదా! ఆ గ్రాఫ్ చూయిస్తది. డే వైస్‌గా చూయిస్తది. వీక్ వైస్‌గా చూయిస్తది. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసామనుకో బ్రాండ్ వైస్‌గా చూయిస్తది. ఛానెల్స్ వైస్‌గా గూడా చూయిస్తది. ఛానెల్స్ ఏందంటే ఇప్పుడు మనం ఇన్‌స్టా అనుకోండి. ఇన్‌స్టాలో ఇంతమంది క్లిక్ చేశారు, ఇంతమంది ఆర్డర్ చేశారు అనేది మనకిక్కడ గ్రాఫ్ చూయిస్తది. ఒకవేళ యూట్యూబ్ అయితే యూట్యూబ్‌లో ఇంతమంది అలా అని మనకి చూయిస్తదనమాట. సో అది ఈ విష్ లింక్ ఇన్‌సైట్స్ అనేది ఇలా ఉంటదనమాట. తర్వాత పే ఔట్స్. ఈ పే ఔట్ ఏందంటే ఎవ్రీ మంత్ మనకి ఏదైతే కమిషన్ జనరేట్ అవుతదో, ఆ జనరేట్ అయిన అమౌంట్ ఇక్కడ చూయిస్తదనమాట మనకి. ఎంతెంత అమౌంట్ జనరేట్ అయింది, ఎంత కమిషన్ మనకొచ్చిందనేది ఈ పే ఔట్‌లో చూయిస్తది. ఇంకో విషయం ఏంటంటే మీషో అనేది ఇప్పుడు ఈరోజు నేను ఒక రీల్ పెట్టాను. రీల్ పెట్టినప్పుడు ఈరోజు ఒక పర్సన్ నేను పెట్టిన రీల్ ద్వారా ఒక డ్రెస్‌ని క్లిక్ చేసుకొని అదే ఆ లింక్‌ని క్లిక్ చేసి కొనుక్కున్నారనుకోండి. అదే బై చేసుకున్నారనుకోండి. ఆ బై చేసిన డేట్ నుంచి మినిమమ్ 40-30 డేస్ వరకు మనకి కమిషన్ అనేది జనరేట్ అవ్వదు. ఎందుకంటే ఆ డ్రెస్ అనేది డెలివరీ అవ్వటానికి 7 డేస్, 8 డేస్ పడతది. పట్టిన తర్వాత వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చిందనుకోండి వాళ్ళు ఉంచుకుంటారు. ఒకవేళ నచ్చలేదనుకోండి వాళ్ళు రిటర్న్ చేసేస్తారు లేదా ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. ఈ ఎక్స్‌చేంజ్ గాని, రిటర్న్ గాని చేశారనుకోండి సో, ఎక్స్‌చేంజ్ చేశారనుకోండి ఒకవేళ రేట్ చేంజ్ అవుతది కాబట్టి మన కమిషన్ చేంజ్ అవుతది. ఒకవేళ రిటర్న్ చేసేసారనుకోండి మనకింక దాని మీద ఏ కమిషన్ అనేది జనరేట్ అవ్వదు. లేదు వాళ్ళు ఆ డ్రెస్ వాళ్ళే ఉంచుకున్నారనుకోండి అప్పుడు దాని మీద మనకి కమిషన్ జనరేట్ అవుతది. ఇప్పుడు మనం ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకొని మన దగ్గర ఉన్న తర్వాత మనకి రిటర్న్ చేయటానికి కొన్ని డేస్ చూయిస్తది గదా! 15 డేస్ వరకు మీకు ఛాన్స్ ఉంది రిటర్న్ జేసుకోవటానికి అంటది గదా! సో, ఏదైతే ఈ రిటర్న్‌కి కూడా ఏదైతే డేస్ ఉన్నాయో, ఆ డేస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా
ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయేదాకా ఈ ప్రొడక్ట్ మన దగ్గరే ఉంటది కాబట్టి అప్పుడు మనకి కమిషన్ అనేది జనరేట్ అవుతది. సో మీషో ఏంటంటే మినిమం 30 to 40 days తీసుకుంటది ఒక డ్రెస్ మీద, ఒక సేల్ మీద కమిషన్ జనరేట్ చేయడానికి. మింత్రా అయితే 40 to 60 days వరకు తీసుకుంటది. అలా ఒక్కొక్క ఆన్లైన్ షాపింగ్ యాప్ కొన్ని డేస్ నైతే పెట్టుంచుతుంది అన్నమాట. ఈ డేస్ లోనే మీకు కమిషన్ జనరేట్ అవుతది, ఈ డేస్ తర్వాత మీకు కమిషన్ జనరేట్ అవుతది అని చెప్పి మీకు అలా సెట్ చేసి ఉంచిద్ది అనమాట. అప్పుడే మనకి కమిషన్ అయితే జనరేట్ అవుతది. సో అదన్నమాట. అండ్ గురించి ఈ కమిషన్ గురించి డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. ఎలా లాగిన్ అవ్వాలి, అసలు ఈ విష్ లింక్ యాప్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎలా లాగిన్ అవ్వాలని అయితే ఇప్పుడు చెప్తాను. ఈ విష్ లింక్ యాప్ విష్ లింక్ క్రియేటర్ యాప్ అన్నమాట. విష్ లింక్ వేరు, విష్ లింక్ క్రియేటర్ అనేది వేరు. ఈ విష్ లింక్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని విష్ లింక్ లో కనిపిస్తాయి. విష్ లింక్ క్రియేటర్ అనేది మీరు మీ ఫోన్ లో ప్లే స్టోర్ ఉంటది కదా, ప్లే స్టోర్ లోకి వెళ్ళి విష్ లింక్ క్రియేటర్ అని కొడితే మీకు ఆరెంజ్ కలర్ లోగోలో మీకు ఒక యాప్ అయితే కనిపిస్తది. ఇది ఫ్రీగానే ఉంటది. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోగానే మీకైతే గెట్ స్టార్టెడ్ అని చెప్పి కొన్ని పేజెస్ అయితే వస్తాయి. సో వాటన్నిటిని గెట్ స్టార్టెడ్ చేయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ జనరేట్ అవుతది. ఓటీపీని ఎంటర్ చేశారనుకోండి మీకు యాప్ అనేది ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన వెంటనే మీరు కొత్త క్రియేటర్ కాబట్టి పైన మీకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా చూయిస్తదనమాట. సో మీరు దేంట్లో అయితే వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారు, దేంట్లో అయితే మీరు లింక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేశారనుకోండి, మీకు ఇన్‌స్టాగ్రామ్‌కి లాగిన్స్ అడుగుతది. అంటే ఆల్రెడీ మీ ఇన్‌స్టా అనేది ఫేస్‌బుక్‌తో లాగిన్ అయ్యి ఉంటది కాబట్టి డైరెక్ట్‌గా మీరు కనెక్ట్ టు ఫేస్‌బుక్ అని అయితే కొట్టుకోవచ్చు. ఫేస్‌బుక్‌తో లాగిన్ అయిపోతది. ఒకవేళ మీరు డీటెయిల్స్ మర్చిపోయారనుకోండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని మీరు ఒకసారి అయితే క్రియేట్ చేసుకోండి. ఫేస్‌బుక్‌తో లాగిన్ అయితే అవ్వండి. ఇంకా లాగిన్ అయినప్పుడు కొన్ని స్టెప్స్ ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. తీసుకున్న తర్వాత మీ యొక్క ఇన్‌స్టా ఐడీ ఈ విష్ లింక్ అనేది కనెక్ట్ చేసుకుంటదనమాట. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైతే ఫాలోవర్స్, మీ పోస్ట్‌లు, మీ రీల్‌లు ఈ డీటెయిల్స్ అన్నీ ఈ విష్ లింక్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇటొచ్చేస్తాయి. అప్పుడే మీరు ఏదైనా రీల్ క్రియేట్ జేసుకోవాలనుకుంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక డ్రెస్‌కి రివ్యూ ఇచ్చి, ఆ లింక్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడే, మీరు ఈ విష్ లింక్‌లో ఫస్ట్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి, మీరు ఏదైతే ఎడిట్ చేసిన వీడియో ఉంది కదా, డ్రెస్ రివ్యూ ఇచ్చింది, దాన్ని ఫస్ట్ అక్కడ పోస్ట్ చేసిన వెంటనే మళ్ళీ మీరు విష్ లింక్‌లోకొచ్చేసి కింద ఆప్షన్స్‌లో క్రియేట్ చూయిస్తది గదా, ఆ క్రియేట్‌లోకి వెళ్ళిపోయి ఇన్‌స్టాని సెలెక్ట్ చేసుకొని, మీరు అప్పుడే పోస్ట్ చేసిన రీల్‌ని సెలెక్ట్ చేసుకొని, మీకింక అక్కడ చెప్పాను గదా, ప్రొడక్ట్ లింక్ ఇవన్నీ ఇచ్చేసి, మీరైతే లింక్‌ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇన్‌స్టాలోనే కాదు, మీరు ఏదైతే డ్రెస్ ఉంది గదా, ఆ డ్రెస్‌ని మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని, మీకు ఒకవేళ యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్‌లో పోస్ట్‌లోకెళ్ళేసి, ఆ డ్రెస్ లింక్ అక్కడ పెట్టేసి, మీరు పైన డ్రెస్ ఏంటి అనేది, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎంత కాస్ట్‌లో తీసుకున్నారు, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి గదా, ఆ కీవర్డ్స్‌ని అక్కడ పెట్టేసి, డైరెక్ట్‌గా మీరు యాప్‌లో ఉన్న డ్రెస్ లింక్ ఇవ్వగూడదు. ఇప్పుడు మీరు ఏదైతే విష్ లింక్‌లో క్రియేట్ చేసారు గదా, ఒక లింక్ అనేది క్రియేట్ అవుతది గదా, కింద మీకు చూయిస్తదనమాట. లింక్ క్రియేటెడ్ అని, లింక్ జనరేటెడ్ అని చూయిస్తది. సో మీరుకక్కడ ఉంటది ఆప్షన్ ఉంటదనమాట. కాపీ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటది. సో మీరు ఆ లింక్‌ని కాపీ చేసుకొని మీరు యూట్యూబ్‌లో పోస్ట్ చేసేటప్పుడు, ఆ పోస్ట్ దగ్గర ఆ లింక్ ఇవ్వండి. అలా ఇచ్చారనుకోండి, ఒకవేళ ఆ డ్రెస్ ఎవరికైనా నచ్చితే యూట్యూబ్ నుంచి కూడా డైరెక్ట్‌గా ఆ లింక్‌ని క్లిక్ చేస్తే ఆ లింక్ ద్వారా మీకు ఏదైతే మీరు డ్రెస్ రివ్యూ చేసారో డైరెక్ట్‌గా దానికెళ్తది. సో మీకిక్కడ కౌంట్ ఒస్తదనమాట. ఈ విష్ లింక్‌లో మీకు కౌంట్ ఒస్తది. క్లిక్స్ కూడా కౌంట్ అవుతాయి. సో అది గూడా డైరెక్ట్‌గా మీకిక్కడే ఒస్తది గాబట్టి, మీరు యూట్యూబ్ నుంచి గూడా బెనిఫిట్ అవుతది. యూట్యూబ్ అని ఒక్కటే కాదు, ఫేస్‌బుక్ అని కూడా ఫేస్‌బుక్, ఒకవేళ మీరు వాట్సాప్‌లో పెట్టుకోవాలనుకుంటే వాట్సాప్, దేనిలో అయినా సరే మీరు ఈ విష్ లింక్‌కి ఏదైతే క్రియేట్ చేసారో లింక్, ఆ లింక్ మాత్రమే ఇవ్వాలి. డైరెక్ట్‌గా యాప్‌లోని ప్రొడక్ట్ లింక్ అయితే ఇవ్వకూడదు. అలా ఇస్తే మీకు కమిషన్ జనరేట్ అవ్వదు. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా మింత్రాలో డ్రెస్ తీసుకొని దాని లింక్ తీసుకొని ఇస్తే మీకు దీంట్లో కమిషన్ రాదు. ఆ లింక్ తీసుకొచ్చి మీరు ఈ విష్ లింక్‌లో యాడ్ చేస్తే మాత్రమే మీకు కొత్తగా ఒక లింక్ అనేది క్రియేట్ అవుతది. మీరెక్కడైనా ఈ లింక్‌ని మాత్రమే పేస్ట్ చేసుకోవాల్సొస్తది. అండ్ సో, అసలు ఈ విష్ లింక్‌ని ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఏదైతే కమిషన్ జనరేట్ అయిందో, ఆ జనరేట్ అయిన అమౌంట్ మన అకౌంట్‌కి ఎలా వస్తాయి అనే డౌట్ కూడా ఉంటది గదా! సో, మీరు
పైన మీ ప్రొఫైల్‌కెళ్లారనుకోండి, అక్కడ మీకు ఆల్రెడీ ఇన్‌స్టాలో ఏదైతే నేమ్ ఉంటది గదా! మీ యూజర్ నేమ్ ఉంటది గదా! ఆల్రెడీ దీనికి లింక్ చేస్తాం గాబట్టి పైన మీకక్కడ చూయిస్తది. సో, మీ ప్రొఫైల్‌కెళ్ళిపోతే మీ ప్రొఫైల్ ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటది. ఇక్కడున్న మీ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి. వాళ్ళు ఫోను నంబరు, మెయిల్ ఐడీ అలాగే మీరు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ మీరిక్కడ ఇవ్వాలి. సో, ఇక్కడ మీరు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారనుకోండి, మీకు పేమెంట్ ఎవ్రీ మంత్ మీ పేమెంట్ అనేది డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకే పడిపోతది. ఎవ్రీ మంత్ బై 10 ఎవ్రీ మంత్ 10ని గాని, లేకపోతే 12 లేకపోతే 11 లేకపోతే 20, 25 ఇలా జనరేట్ అయిన కమిషన్ అండ్ ఏదైతే బ్రాండ్ యొక్క టైముని బట్టి మీకు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి ఈ కమిషన్ అనేది పడిపోతదనమాట. సో, ఇక్కడైతే మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మీ ఫోను నంబరు, మెయిల్ ఐడీ, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ కిందకొచ్చేసరికి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే మీకు రన్నింగ్ బ్యాంక్ ఉంటది గదా! ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరిక్కడ ఇచ్చారనుకోండి, డైరెక్ట్‌గా మీ పేమెంట్స్ అన్నీ మీకు ఇలా డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకైతే పడిపోతాయనమాట. ఇక్కడైతే మీ ప్రొఫైల్‌లో అన్నీ ఫిల్ చేయాలి. వాళ్ళడిగే ప్రతి డీటెయిల్స్‌ని మీరైతే కేర్‌ఫుల్‌గా ఫిల్ చేస్తూ ఉండాలనమాట. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. మీకొచ్చే బాగా డౌట్ ఏంటి అంటే ఇంతవరకి నువ్వెంత సంపాదిచ్చావు? దాని మీద ఎంత మనీ వచ్చినియి? అనే డౌట్ చాలా మందికి ఉంటది. నేనొకటి చెప్తాను. ఫస్ట్ నేనేంటి అంటే నా సిట్యుయేషన్ వేరు. సో, నేను పోస్ట్ చేసిన టైమింగ్ వేరు. నేను పోస్ట్ చేస్తున్న సిట్యుయేషన్స్ వేరు. సో, నాకు వీలైనంత వరకు నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు సర్టెన్ అమౌంట్ అయితే నాకు జనరేట్ అయింది. నా అకౌంట్‌లో కూడా పడిపోయింది. ఆహ్, డిపెండ్స్ ఆన్ కన్సిస్టెన్సీ. మనం డైలీ పోస్ట్ చేస్తూ డైలీ పోస్ట్ చేశామనుకోండి. డైలీ ఒక 2 రీల్స్ పోస్ట్ చేశాం. మనకున్న ఫాలోవర్స్‌ని బట్టి, మనకున్న ఫాలోవర్స్ వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి అంటే మనం పెట్టిన ప్రతీదీ అందరికి నచ్చాలని లేదు. కొంతమందికే నచ్చుతుంది. నచ్చిన వాళ్ళందరూ కొనుక్కోవాలని లేదు. కొనుక్కున్న వాళ్ళందరూ దాన్ని వేసుకోవాలని లేదు. కొంతమంది రిటర్న్ చేయొచ్చు. కొంతమంది ఎక్స్‌చేంజ్ గూడా చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ చేస్తే ఏమవుతదంటే మనీ అనేది చేంజ్ అవుతది. దాని మీద కాస్ట్ డిఫరెంట్‌గుంటది. దీని మీద కాస్ట్ డిఫరెంట్‌గుంటది. సో, ఎవరైతే ఎక్కువగా కొనుక్కుంటారో, కొనుక్కున్న దాన్ని బట్టి మనకి మనీ అనేది, కమిషన్ అనేది జనరేట్ అవుతది. ఒకవేళ మనకి ఎక్కువ మంది కొనుక్కొని, మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండి, మనం ఎక్కువ మంది కొనుక్కున్నారనుకోండి, ఎక్కువ అమౌంట్ జనరేట్ అవుతది. సో, 40-50 డేస్‌లో ఎంతమందైతే సేల్ జరిగిందో, దాని మీద ఎంత కమిషన్ వచ్చిందనేది మనకి డీటెయిల్స్‌లో చూయిస్తది గాబట్టి, అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, 1,00,000 వరకు కూడా అవ్వచ్చు. నేను చూసిన దాన్ని బట్టయితే 30, 40, 50 అబోవ్ సంపాదిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. విష్ లింక్ ద్వారా ఈ ఏదైతే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌ని యూజ్ చేసుకొని సంపాదిచ్చిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. సో, డౌట్ అయితే లేదు. కంపల్సరీగా మనీ అయితే వస్తది. మీకు ఓపికుండి, మీకు చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉంది, ఓపికుంది, మీకు ప్యాషన్ ఉంది, మీకు సపోర్ట్ ఉంది అని అనుకుంటే మాత్రమే దీంట్లోకి దిగండి. ట్రై చేయండి. 1 మంత్ చేసిన తర్వాత మీకు సేల్ జరగలేదు, ఎవరు కొనుక్కోలేదు, మీకు కమిషన్ జనరేట్ అవ్వట్లేదు, ఇదంతా వేస్ట్ అని అనుకోని మీరు క్విట్ అయ్యారనుకో అది అక్కడితోనే ఆగిపోతది. లేదు ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అవుతదేమో అనుకున్నారనుకోండి, నెక్స్ట్ మంత్ జరగొచ్చు. కమిషన్ అనేది జనరేట్ అవ్వచ్చు. సో, డిపెండ్స్ ఆన్ మన కన్సిస్టెన్సీ, డిపెండ్స్ ఆన్ మన ప్రొడక్ట్ సెలక్షన్, డిపెండ్స్ ఆన్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇష్టం మీద గూడా డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మనందరికి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, నన్ను నా ఫ్రెండ్స్ కూడా అడిగారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారు. "నువ్విలా డ్రెసెస్ రివ్యూస్ ఇస్తున్నావు, అంటే నువ్వు డ్రెసెస్‌ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నావు గదా! మరి కంటిన్యూయస్‌గా డ్రెసెస్‌ని ఆర్డర్ చేస్తూ ఉంటే, అంటే పదే పదే నువ్వు డ్రెసెస్‌ని ఆర్డర్ చేసి, వాటి రివ్యూస్ ఇచ్చి, వాటిని రిటర్న్ చేస్తూ ఉంటే, నీకు నీ అకౌంట్‌ని బ్లాక్ చేయరా?" అని చాలామంది అయితే నన్ను ఈ క్వెషన్ అడిగారు. ఒకప్పుడు నాకు కూడా ఇదే క్వెషన్ ఉంది. బట్ నేను చేసిన రీసెర్చ్ అదంతా నాకొక ఐడియా ఉంది కాబట్టి నేనిప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్‌గా వాళ్ళైతే మీకు అకౌంట్‌ని బ్లాక్ అయితే చెయ్యరు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ విష్ లింక్ యాప్‌తో లాగిన్ అవుతాం గదా! లాగిన్ అయినప్పుడు ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసినప్పుడు ఈ విష్ లింక్ అనేది మనకొక ఐడీ క్రియేట్ చేస్తది. సో, ఈ ఐడీ క్రియేట్ చేసినప్పుడు ఈ విష్ లింక్ యాప్ ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఉంటాయి గదా! వాటితో టై అప్ అయి ఉంటది. కనెక్ట్ అయి ఉంటదనమాట. సో, మనం ఎప్పుడైతే ఒక ఐడీని క్రియేట్ చేస్తున్నామో, ఈ డీటెయిల్స్ అంతా హ్మ్.
ఏవైతే ఆన్‌లైన్ షాపింగ్స్ యాప్స్ ఉన్నాయో వాటికి ఫార్వర్డ్ అవుతదనమాట. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక వీడియోని పోస్ట్ చేసి దాన్ని విష్ లింక్‌కి కనెక్ట్ చేశామనుకోండి. అప్పుడు ఎవరైనా కామెంట్ అని పెట్టంగాల్నే వెంటనే వాళ్ళకేందంటే ఆటో డీఎమ్స్ ఎళ్ళిపోతాయి. అంటే ఆటోమేటిక్‌గా మనము ఒకప్పుడేంటంటే మనము ఎవరైనా డ్రెస్‌ది లింక్ అడిగారనుకోండి. మనం ఏం చేస్తాము కామెంట్‌లోకెళ్ళేసి కాపీ పేస్ట్ చేస్తాం. అది ఒకప్పుడు. బట్ ఇప్పుడు అప్‌గ్రేడ్ అయిపోయి మొత్తం ఇలా కమిషన్ యాప్స్ వచ్చినియి కాబట్టి ఈ విష్ లింక్ యాప్ ఏంటంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి లింక్స్ అనేది డీఎమ్స్ చేసేస్తదనమాట. మన అవసరం లేదు. డైరెక్ట్‌గా వాళ్ళ లింక్ అని ఏదైనా కామెంట్ చేస్తే వెంటనే అది లింక్ అయితే వెళ్ళిపోతుంది గదా! సో, మనకి దాని వల్ల వాళ్ళు క్లిక్ చేసి ఆ డ్రెస్ బై చేసుకుంటే దాని వల్ల మనకి ఎంతో కొంత కమిషన్ అనేది వస్తది. సో, అందుకే వాళ్ళకి ఈ ఏవైతే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఉన్నాయో, వాళ్ళకి మనం ఒక కంటెంట్ క్రియేటర్ అని, సో, వాళ్ళ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి సేల్స్ జరుగుతాయి. ఏవైతే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌ని యూజ్ చేసుకొని మనం రివ్యూ ఇచ్చి, ఎవరికైనా అది నచ్చి వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, దానివల్ల మనకు కమిషన్ వస్తుంది. అండ్ వాళ్ళకి సేల్ గూడా జరుగుతుందనమాట. సో, సేల్ జరుగుతుందంటే వాళ్ళకి బెనిఫిట్టే గాబట్టి, వాళ్ళు మన అకౌంట్‌ని బ్లాక్ చేయరు. అలాగే మనది ఏదైతే ఐడీ ఉందో, ఏదైతే మన ఇన్‌స్టా ఐడీ, అలాగే విష్ లింక్ ఐడీ ఉంది గదా! దీనివల్ల ఓకే. వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్. సో, వీళ్ళ వల్ల మనకి బెనిఫిట్ ఉంది. మన సేల్స్ అయితే జరుగుతున్నాయి అన్న ఒక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్దనమాట. అందుకే వాళ్ళైతే మన అకౌంట్‌ని బ్లాక్ అయితే చెయ్యరు. నాకు ఈ వీడియో చేయటానికి 2 డేస్ పట్టింది. ఆహ్, అంటే మీకు నిన్న, మొన్న అంటే ఎలా చెప్పాలి? నిన్నయితే నేను ఆల్రెడీ మార్నింగ్ రెడీ అయ్యి, మార్నింగే వీడియో చేద్దామని అనుకోని, మొత్తం రెడీ అయ్యి ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడు ఎందుకో ఉండి ఒక్కసారిగా ఫుల్ హెడ్‌ఏకొచ్చింది. అస్సలు కూర్చోలేకపోయాను. అసలు మాట్లాడలేకపోయాననమాట. దానికి తోడు కొంచెం కఫ్ ఉంది. జలుబు, దగ్గు ఉన్నాయి. సో, దానివల్లేంటంటే మాట్లాడుతుంటే ఇంకా స్ట్రెస్ ఫీల్ అయిపోయి మాట్లాడలేకపోయాను. ఇంకా అక్కడితో ఆపేసాను. సరేలే నెక్స్ట్ డే రోజు చెప్దాము. కంపల్సరీగా ఈ వీడియో అయితే చేయాలి. ఎవరికొకళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పైతే నేనైతే స్టార్ట్ చేద్దామనైతే అనుకున్నాను. పొద్దున్న రెడీ అయ్యాను. నైట్‌కి వీడియో చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే ఈ రోజైతే చేస్తున్నాను వీడియో. ఆహ్, ఐ థింక్ మీకైతే అర్థమయ్యేలాగా వీడియో చేశాననైతే నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్‌లో చెప్పండి. ఇలా ఈ పాయింట్ అర్థం కాలేదు, ఈ పాయింట్ అర్థం కాలేదని చెప్తే నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్ అంతే ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది. కొంచెం ఇన్ఫర్మేటివ్‌గానే ఉంది అని మీరు అనుకుంటే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.